అలాగే మరి మన జిఎఫ్ఐ సీనియర్ సేవకులు మరి సోమన్ రాజు గారు కూడా మరి వేదిక మీద రావాలని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాను. మనందరూ కూడా చప్పట్లు కొట్టుతూ వారిని ఆహ్వానిద్దాం. మరి అలాగే మరి పెనియల్ బైబిల్ చర్చ్ మరి యూత్ ప్రెసిడెంట్గా ఉండి మరి అందరిని ముందుకు నడిపిస్తున్న మరి డాక్టర్ జాషువా గారు కూడా మరి మంచిగా ఉండడం సంతోషం. మరి విరామం లేని ప్రయాణాలు చేస్తూ మరి ఉద్యోగంలో బిజీగా ఉన్నా కూడా మరి కూడికల్లో మరి పాల్గొనాలని చెప్పి ఆయన వచ్చారు. మరి ఆయన కూడా వేదిక మీద రావాలని చెప్పి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిదండి. మరి యొక్క కార్యక్రమంలో మరి మనం ముందుకు వెళ్దాం. ఈ సమయంలో మరి కోయర్ బిడ్డలు మరి అలాగే మరి పెనియల్ బైబిల్ చర్చ్ పెనియల్ బైబిల్ చర్చ్ వర్షిప్ లీడర్ మరి డేవిడ్ అలాగే కోయర్ బిడ్డలు మరి అందరూ కలిసి మరి ఆరాధనలో నడిపించాలని చెప్పి నేను వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి వారు వచ్చి ఆరాధనలో నడిపించిన తర్వాత మరి తదుపరి కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. మరి అలాగే మరి జాషువా గారు డాక్టర్ జాషువా గారు వచ్చి మరి వారిని ఆరాధనలో నడిపించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో మరొకసారి మనందరూ కూడా కలిసి దేవుని యొక్క సన్నిధిలో సమయం గడపడానికి దేవుడిచ్చిన యొక్క మంచి తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి రాత్రికాల సమయంలో రోజులోనికి మనం వచ్చాం కదా. అయితే నిన్నటి నుంచి కూడా నేను మరి వ్యక్తిగతంగా ఇక్కడ లేనప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా మరి లైవ్లో వీక్షిస్తూ ఉన్నాను. మరి దేవుడు అద్భుతంగా మరి వారి యొక్క దాసులను వాడుకుని మరి అద్భుతమైన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి పరిశుద్ధత ప్రత్యేకత మీద అనేకమైన మరి అంశాలు అనేకమైన వాక్యాలు మీరు వింటూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక భక్తుడు ఒక పుస్తకం రాశాడు. ఆ యొక్క పుస్తకం మరి ప్రపంచంలో చాలా అత్యధికంగా అమ్ముడుపోయిందండి. ఆ యొక్క పుస్తకంలో ఆయన రాసింది ఏంటంటే, నువ్వు యొక్క జీవితాన్ని జీవిస్తున్నావు అంటే దానికి అర్థం ఏంటి అని చెప్పి పుస్తకం అనమాట. అదే ఇంట్లో పర్పస్ డ్రివెన్ లైఫ్ అని మరి పాస్టర్ రిక్ వారెన్ గారు ఈ యొక్క పుస్తకాన్ని రాశారు. ఆయన రాస్తూ కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటంటే, ఒక వ్యక్తి ఎందుకు బ్రతకాలంటే ప్రతిరోజు కూడా యేసుక్రీస్తులాగా మార్చబడ్డానికి బ్రతకాలని చెప్పి ఇంకా అనేకమైన విషయాలు రాశాడు. ఒక 10 పాయింట్ల దాకా ఆయన రాసుకుంటూ వచ్చాడు. అందులో ఒక విషయం ఏంటంటే, ప్రతిరోజు ఎలా మార్చబడాలంట, యేసుక్రీస్తులాగా మార్చబడాలని. ఒక దైవ సేవకుడు మాట్లాడుతూ అంటాడు, క్రిస్టియన్ అంటే లిటిల్ క్రైస్ట్ అంటే లిటిల్ జీసస్. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని ప్రతిబింబించేలా ఉండాలని చెప్పి రాశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి రాత్రికాల సమయంలో అందరూ కూడా లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని ఆరాధిద్దాం. మరి రాజైన హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు. స్వస్థచిత్తుడైన తర్వాత హిజ్కియా, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించున్నాను. హల్లెలూయా. సజీవంగా ఉన్న వ్యక్తి ఏం చేయాలంటండి? దేవుని స్తుతించాలి. మరణకరమైన రోగం కూడా వెళ్ళి హిజ్కియా యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటే మీరు చూడొచ్చు. అంటాడు కదా, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. మరి స్తుతి కృతజ్ఞతాస్తుతి అని చెప్పి మరి ఆ పాట రాశారు. మనందరం కూడా కలిసి దేవుని స్తుతిందాం. ఈరోజు నేను సజీవునిగా ఉన్నామంటే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని స్తుతించడం కనుక. సజీవులే చేయగల పని ఏది? యథార్థవంతులకు శోభస్కరమైనది. యెహోవాకు ప్రీతి అయిన యాగం ఏది? శత్రువును మాన్పివేయు దుర్గం ఏది అని పాడుతూ దేవుని యొక్క నామాన్ని స్తుతిందాం. అందరూ కూడా మరి ఆరాధన జరుగుతున్న సమయంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమను అనుభవించాలని ఆశతో మనం ఎదురు